రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం పట్టుకుంది. బడ్జెట్లో ఈ శాఖకు 23,373 కోట్లే కేటాయించారు. దీంతో ఇందులో అప్పుల చెల్లింపులకే 10,000 కోట్లు వెళ్లనున్నాయి. ఒక్క కాళేశ్వరం కిస్తీలకే 7,000 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు మరో 1,000 కోట్లకు పైగా పోతున్నాయి. ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టంగానే మారుతోంది. సాగునీటి ప్రాజెక్టులకు అప్పులు గండంగా మారాయి. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 23,373 కోట్లు కేటాయించింది. ఇందులో శాఖ పరిధిలోని అప్పుల చెల్లింపులు, ఇతర ఖర్చులకే 11,000 కోట్లకు పైగా పోనున్నాయి. అప్పులకు 10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోను కిస్తీలకే 7,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. సిబ్బంది జీతభత్యాలకు 1,600 కోట్లు పోనున్నాయి. మిగిలిన 12,000 కోట్లతో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు కొన్ని ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ నిధులతో అది సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి, డిమ్డి లిఫ్ట్, సీతారామ, ఎస్ఎల్బీసీ వంటి పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఆయా ప్రాజెక్టులకే 30,000 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనాలున్నాయి. అందుకనుగుణంగానే ఇరిగేషన్ అధికారులు 27,000 కోట్ల వరకు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదనను పంపగా 23,373 కోట్లకే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రాధాన్య ప్రాజెక్టుల సహా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలంటే 60,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2015లో 35,200 కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కాకముందే 2023 సెప్టెంబర్లో నార్లాపూర్ జలాశయంలోని ఓ పంపును అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రాజెక్టులోని 2, 3, 4, 6, 7, 11, 14, 15, 17 ప్యాకేజీల పనులు ఇంకా పూర్తి కాలేదు. నార్లాపూర్ రిజర్వాయర్ మొత్తం పూర్తయింది. ఏదుల రిజర్వాయర్ పూర్తి కావచ్చింది. నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 6 రిజర్వాయర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్లో ప్రభుత్వం 900 కోట్లే కేటాయించింది.